వెల్కమ్ టు మెగానెన్ టీవీ. సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోకి ఇంకో హీరోకి మధ్య పోటీ ఉండవచ్చు, కానీ వాళ్ళ కుటుంబాల మధ్య తరాల మధ్య ఉండే అనుబంధం మాత్రం ఎప్పటికీ చెదిరిపోదు. ప్రస్తుతం కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ను శాసించి ఇప్పుడు రాజకీయాలను షేక్ చేస్తున్న దళపతి విజయ్ కుటుంబానికి మన తెలుగునాట తిరుగులేని మెగా సామ్రాజ్యాన్ని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవికి మధ్య ఉన్న ఆ దిమ్మ తిరిగే బ్లాక్ బస్టర్ కనెక్షన్ గురించి బహుశా నేటి తరం యువతకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. చిరంజీవి కెరీర్ ప్రారంభంలో ఆయనకు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టి బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఆ ఊర మాస్ బ్లాక్ బస్టర్ సినిమాలను డైరెక్ట్ చేసింది మరెవరో కాదు, దళపతి విజయ్ తండ్రి కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్. అసలు ఒక తమిళ డైరెక్టర్ చిరంజీవితో తెలుగులో సినిమాలు ఎందుకు చేశారు? ఆ సినిమాలు చిరంజీవి కెరీర్ ను ఏ రేంజ్ లో మలుపు తిప్పాయి? మెగాస్టార్ ఇమేజ్ కు పునాదులు వేసిన ఆ మైండ్ బ్లాంక్ హిట్స్ వెనుక ఉన్న కంప్లీట్ హిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1980 ప్రారంభం. చిరంజీవి అప్పుడప్పుడే హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మాస్ ఫాలోయింగ్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో తమిళంలో దళపతి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సట్టం ఒరు ఇరుత్తరై అనే సినిమా కోలీవుడ్ లో ఒక భయంకరమైన సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినిమాలోని యాక్షన్ ఎమోషన్ కు ఫిదా అయిన తెలుగు నిర్మాతలు వెంటనే దాన్ని తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించారు. ఆ పవర్ఫుల్ కథకు, ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్ రోల్ కు అప్పట్లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ఒకే ఒక్క హీరో చిరంజీవి అని డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్ బలంగా నమ్మారు. అలా దళపతి విజయ్ తండ్రి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై మొదటి దండయాత్ర మొదలైంది. 1981 అక్టోబర్లో చంద్రశేఖర్ డైరెక్షన్లో చిరంజీవి నటించిన ఆ సినిమా పేరు చట్టానికి కళ్ళు లేవు. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే థియేటర్లలో పూనకాలు మొదలయ్యాయి. చట్టంలోని లొసుగులను వాడుకొని తప్పించుకునే నేరస్తులపై ఒక యువకుడు చేసే ఒంటరి పోరాటం థీమ్తో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఉరువు తొలగించింది. చిరంజీవిలోని కసిని, మాస్ యాంగిల్ను, ఆయన డ్యాన్స్లను, ఫైట్స్ను విజయ్ తండ్రి అత్యద్భుతంగా స్క్రీన్ పై ఆవిష్కరించారు. ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన రికార్డులన్నీ ఇన్ని కావు. ఈ ఒక్క సినిమాతో చిరంజీవి యంగ్ మ్యాన్ గా టాలీవుడ్ లో ఒకరితో ఒకరు పోటీ పడే టాప్ హీరోల రేసులోకి అఫీషియల్ గా దూసుకొచ్చారు. చట్టానికి కళ్ళు లేవు ఇచ్చిన గ్రాండ్ సక్సెస్ తో మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ చంద్రశేఖర్ల మధ్య ఒక అద్భుతమైన బాండింగ్ ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ 1984లో వీరిద్దరి కాంబోలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ దేవాంతకుడు. ఇది కూడా చంద్రశేఖర్ తమిళంలో రజనీకాంత్ తీసిన నవమహాన్ అల్లాహ్ సినిమాకు రీమేక్. ఒక సాధారణ యువకుడు యాక్షన్ హీరోగా ఎలా మారాడు అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవి మాస్ ఇమేజ్ ను ఆకాశానికి తీసుకెళ్లింది. వరుసగా విజయ్ తండ్రి ఇచ్చిన ఈ పవర్ఫుల్ బ్లాక్ బస్టర్ హిట్స్ మెగాస్టార్ కెరీర్ లో అతిపెద్ద టర్నింగ్ పాయింట్స్ గా నిలిచిపోయాయి. సినీ రంగంలో యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ తో వరుస హిట్స్ తో చిరంజీవి దూసుకెళ్తున్న సమయంలో డైరెక్టర్ చంద్రశేఖర్ చిరుతో సరికొత్త ప్రయోగం చేయాలనుకున్నారు. సిటీ కుర్రాడిగా స్టైలిష్ గా ఉన్న చిరంజీవికి లుంగి కట్టి పల్లెటూరి గెటప్ వేసి ఒక పక్క లోకల్ ఎమోషనల్ మాస్ సినిమా తీశారు. ఆ సినిమా పేరే పల్లెటూరి మొనగాడు. తమిళంలో తనే డైరెక్ట్ చేసిన నేంజిల్ తురివరంతల్ అనే బ్లాక్ బస్టర్ సినిమాను తెలుగులో చిరంజీవి, రాధిక జంటగా రీమేక్ చేశారు. ఊర్లో అన్యాయాలను ఎదిరించే ఒక మొరటు పల్లెటూరి యువకుడిగా చిరంజీవి క్యారెక్టరైజేషన్ ను ఆయన డిజైన్ చేసిన తీరు అద్భుతం. అప్పటి వరకు స్టైలిష్ ఫైట్స్ చేసిన చిరంజీవి ఈ సినిమాలో పల్లెటూరి యాసలో మాట్లాడుతూ రఫ్ అండ్ రగ్గడ్గా లుక్ లో కనిపించి ప్రేక్షకులను పిచ్చెక్కించారు. పల్లెటూరి మొనగాడు సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే థియేటర్లు దద్దరిల్లిపోయాయి. చిరంజీవి డ్యాన్సులు, రాధికతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ముసుగు వేసుకుని చేసే ఫైట్స్ సీక్వెన్స్ చూసి జనం విజిల్స్ తో హోరెత్తించారు. అప్పటి బాక్సాఫీస్ లెక్కల ప్రకారం ఈ సినిమా ఒక భయంకరమైన కమర్షియల్ హిట్ గా నిలిచింది. మెగాస్టార్ కెరీర్లో నెంబర్ 1 హీరోగా ఎదగడానికి ఏవైతే సినిమాలు పునాదులు వేశాయో అందులో ఈ పల్లెటూరి మొనగాడుని ఖచ్చితంగా అగ్రస్థానం. టాలీవుడ్ కు ఒక కంప్లీట్ మాస్ హీరో దొరికేశాడని నిర్మాతలు ఫిక్స్ అయిపోయిన ప్రాజెక్ట్ ఇది. ఒక తమిళ డైరెక్టరు తెలుగు హీరో మాస్ పల్స్ పట్టుకుని ఇన్ని అద్భుతాలు చేశారు. ఇదంతా కేవలం సినిమాపరమైన సక్సెస్ మాత్రమే కాదు, ఒక తరం దాటి మరో తరానికి కూడా వ్యాపించిన అరుదైన అనుబంధం. తన కెరీర్లో చంద్రశేఖర్ ఇచ్చిన హిట్స్ ను చిరంజీవి ఏనాడు మర్చిపోలేదు. ఆ కృతజ్ఞతతోనే దళపతి విజయ్ కుటుంబం పట్ల మెగాస్టార్ కు ఎనలేని గౌరవం ఉంది. అదే గౌరవం దళపతి విజయ్కి కూడా చిరంజీవిపై ఉంది.